హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాబుదానాను సేమియా మిక్స్ చేసి పాయసం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. మనము ఊరికి సాబుదానాతోటి సపరేట్గా, సేమియాతోటి సపరేట్గా చేసుకుంటాం కదా అండి. ఈ రెండు కూడా మిక్స్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో సాబుదానా 1 కప్, సేమియా 1 కప్ వేసాను. కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది. దీన్ని లైట్గా వేయించేసుకోవాలండి. చాలా బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. 2 గ్లాసుల పాలు పోసుకున్నానండి. ఇది చిక్కగా అంటే ఉడకనివ్వాలి. సేమియాను సాబుదానా ఉడకనిచ్చుకోవాలి ఒక 10 మినిట్స్ దాకా. ఇది కొంచెం ఉడికాకండి, ఇలా కొంచెం ఉడకనిచ్చుకోవాలి. తర్వాత దీనిలో తర్వాత ఇలాచి వేసాను ఫ్లేవర్ కోసం. సరిపడంత షుగరు వేసి కలుపుకోవాలి. తర్వాత మిల్క్ మేడ్ అండి, పూర్తిగా ఆప్షన్ అండి. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. అంటే కొంచెం చిక్కగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. మిల్క్ మేడ్ బదులు మీరు కార్న్ ఫ్లోర్ అన్నా, అదే కస్టర్డ్ పౌడర్ను కొన్ని పాలలో కలుపుకొని వేసుకుంటే కూడా దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను మిల్క్ మేడ్ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కస్టర్డ్ పౌడర్ కూడా 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలుపుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కావాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి, అప్పుడు మీ ఇష్టం. నేను వేయట్లేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.